నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ టౌన్షిప్కి సుమారు 1,60,00,000 రూపాయలతోటి బాక్స్ టెంట్ మంజూరు అవడం జరిగింది. అదేవిధంగా ఇదే జనప్రియ టౌన్షిప్కి గత మనం సంవత్సరం కింద చూసుకుంటే 70 లక్షలతోటి సూర్యనగర్ కాలనీ, అలాగే జనప్రియ టౌన్షిప్కి బీటీ రోడ్కి 60 లక్షలతో ఇదే కాలనీకి మనము 6 నెలల సంవత్సరం కిందనే మనం అందించినాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే 1,60,00,000 ఇదే మళ్ళా జనప్రియ టౌన్షిప్కి కాలనీ వాసులకు అందించడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, పేద బడుగు బలగైన వర్గాలకు చెందిన పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నత్తెలక నడకలాగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టుపోయాడు. మా రేవంత్ అన్న నిధులు పంపిస్తే ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొడుతుంది. మా పరమేశ్వర్ అంటాడు మంది పిల్లల్ని మా పిల్లల్ని ముద్దాడుతున్నావు అని అంటాడు. వాస్తవానికి ఎమ్మెల్యే గారు మొన్న ఒక మాట మాట్లాడారు, నాకు పేపర్ లేనిది మీరు కొబ్బరికాయ కొట్టొద్దు అని చెప్పారు. నిన్న ఏ పేపర్ పెట్టుకొని నువ్వు కొబ్బరికాయ కొట్టవో ఎమ్మెల్యే గారు సూటిగానే ప్రశ్న అడుగుతున్నా. నీకు కొబ్బరికాయ కొట్టడానికి నీ దగ్గర ఏ అధికారంతో మీరు మంజూరు చేసుకొచ్చిరో ఒకసారి మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా. మాజీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి షాలు వేసుకుండు. నీకు ఏ అధికారంతో నువ్వు షాలు వేసుకున్నావో నేను మాజీ కార్పొరేటర్ని అడుగుతున్నా. ఇవాళ స్థానిక ఎమ్మెల్యేని కూడా నేను అడుగుతున్నా, ఆయనకి ఏ అధికారంతో ఆయనకు షాలు వేసినావో, ఆయనతో ఎట్లా కొబ్బరికాయ కొట్టించినావో ఒకసారి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది పేద బడుగు వర్గాలకు చెందిన పార్టీ. ఇది నిరుపేదల పార్టీ. అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గరికి వస్తే వాళ్ళని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉంది కాబట్టి, అలాగే ఏదైతే ఇప్పుడు నూతనంగా మల్లాపూర్కి మంజూరైన ఎన్టీఆర్ కావచ్చు, నీర్పేట కావచ్చు, దానికి కూడా ఈ 2 రోజుల్లోనే అధ్యక్షురాలు ఆధ్వర్యంలో పాలాభిషేకం కూడా 2 రోజుల్లో చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దయచేసి అర్థం చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సొమ్మొకరిది సోకొకరిది కాకుండా మంది పిల్లల్ని ముద్దాడొద్దని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ.